అసలు ఏంటి డీప్‌సీక్? డీప్‌సీక్ వల్ల అసల ఫుడ్ అండ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఎటువంటి మార్పు రాబోతుంది? డీప్‌సీక్ అనే ఏఐ వల్ల ఎందుకు ఇంతలాగా మార్కెట్ అనేది డిస్టర్బ్ అయింది, అది కూడా వన్ డేలో? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహార ఆస్వాదం. సో ఈవేళ మనం ఫుడ్ కాకుండా ఒక ఏఐ గురించి తెలుసుకుందాం, అది కూడా డీప్‌సీక్ ఏఐ. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుండొచ్చు, చాలా పోస్టులు అయితే వస్తున్నాయి డీప్‌సీక్ ఏఐ గురించి. సో అసలు ఏంటి డీప్‌సీక్ ఏఐ? వాట్ ఈస్ దిస్? అండ్ ఎందుకు మార్కెట్ ఇంతలా డిస్టర్బ్ అవుతుంది ఈ డీప్‌సీక్ ఏఐ వల్ల? ఇవాళ తెలుసుకుందాం. ఈ డీప్‌సీక్ ఏఐని చైనాలో మ్యాథమెటిషియన్స్ ఇన్వెంట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దే కోడెడ్ ఫర్ దిస్. అది కూడా ఒక సైడ్ ప్రాజెక్ట్గా కోడ్ చేశారు అని అయితే తెలుస్తుంది. ఈ స్టోరీలన్నీ నిజమో కాదో నాకు తెలీదు. సో ఇవి అన్నీ ఇంటర్నెట్ నుంచి అనమాట. అండ్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత. సో ఏంటంటే, మ్యాథమెటిషియన్స్ అందరూ కలిపి ఒక సైడ్ ప్రాజెక్ట్గా ఇన్వెంట్ చేశారనమాట ఈ డీప్‌సీక్ ఏఐ అని. ఇదెంత డిస్రప్ట్ అవుతుందని మేబీ వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. సో దీని మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు తెలిసి ఉంటుంది ఓపెన్ ఏఐ, చాట్‌జీపీటీ. కంపల్సరీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు చాట్‌జీపీటీ అయితే వాడే ఉంటారు. లైఫ్‌లో ఒక్కసారైనా వాడుంటారు. లైక్ ఈ జెన్‌జీ అయితే మాత్రం ఐ హోప్ సో. సో ఏంటంటే, ఈ ఓపెన్ ఏఐ ఉంది కదా, ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ. ఈ చాట్‌జీపీటీని వాళ్ళు ఏఐ ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఫీడ్ చేసి ట్రైన్ చేయడానికి నియర్లీ $100 మిలియన్ అయితే ఖర్చయింది. అండ్ అదే $100 మిలియన్ కాకుండా ఈ చైనా మ్యాథమెటిషియన్స్ ఈ డీప్‌సీక్ అనే ఏఐని జస్ట్ $6 మిలియన్‌తో కంప్లీట్ చేశారు. ఇప్పుడు 100 మిలియన్, 6 మిలియన్ అన్నది చాలా ఎక్కువ అమౌంట్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ₹100 6 లైక్ ₹100 అండ్ ₹6గా తీసుకోండి. ఇంకా చెప్పాలంటే ఫుడ్లోకి వచ్చేద్దాం. ఫర్ సపోజ్ ఒక బిర్యానీ ఉంది. అదే బిర్యానీని ఒకటి తీసుకెళ్ళి ₹100కి అమ్ముతున్నాడు, ఒకటి తీసుకెళ్ళి ₹6కి అమ్ముతున్నాడు. ఎవరి దగ్గర తీసుకుంటారు? ఆబ్వియస్గా సేమ్ క్వాంటిటీ ఆఫ్ బిర్యానీ, సేమ్ క్వాలిటీ ఆఫ్ బిర్యానీ కూడా. వాడు ₹100కి అమ్ముతున్నాడు, వీడు ₹6కి అమ్ముతున్నాడు. ఆ సేమ్ క్వాలిటీ అని మీకు కూడా తెలుసు. అప్పుడు కంపల్సరీ ₹6 వాడి దగ్గరికి అమ్ముతున్నాడు. వీడు ఎలాగంటే, రైతాకి ఎక్స్ట్రా ₹5, ఆనియన్స్ ఎక్స్ట్రా ₹5 పెట్టుకుంటాడు. వీడు అలా కాదు, అన్నీ ఫ్రీ ఇస్తున్నాడు. సో అలాగే చాట్‌జీపీటీ ఉంది మనకి. చాట్‌జీపీటీ 4 అని అడ్వాన్స్ ఏఐ ప్రస్తుతం, లైక్ డే బిఫోర్ ఎస్టర్డే వరకు ఉన్న అడ్వాన్స్ ఏఐ చాట్‌జీపీటీ మనకి. అది కూడా చాట్‌జీపీటీ 4. ఈ చాట్‌జీపీటీ 4కి మనం డాక్యుమెంట్స్ పంపొచ్చు, ఫొటోస్ పంపొచ్చు అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ పంపి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అది కూడా కొంత లిమిట్ అయితే పెట్టారు, 24 అవర్స్కి ఇన్ని కమాండ్స్ వేయాలి. కానీ ఈ డీప్‌సీక్ ఏఐ వాళ్ళు అటువంటి కమాండ్ ఏం పెట్టలేదు. సో దే ఆర్ మేకింగ్ ఇట్ ఫ్రీ, ఫుల్లీ ఫ్రీ. అంత పవర్ఫుల్ ఏఐ అని ఇంత ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు. అది కూడా $6 మిలియన్ కంప్లీట్ చేశారు, కంపేర్ టు 100 మిలియన్. 100 మిలియన్ ఇక్కడ, 6 మిలియన్ ఇక్కడ. ఈ చెయ్యి కూడా కనబడుతుందో లేదో తెలియదు మీకు కెమెరాలో, అంత ఎత్తు ఉంటుంది. సో దానివల్ల మార్కెట్లో చాలా డిస్రప్షన్ అయితే వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చాలా పెద్ద పెద్ద కంపెనీల యొక్క స్టేక్స్ అనేవి పడిపోయినాయి. చెప్తాను చూడండి మీకు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇన్విడియా మీకు తెలిసే ఉండొచ్చు. మన కంప్యూటర్లో, ప్రతి కంప్యూటర్లో వాడే గ్రాఫిక్ కార్డ్ ఇన్విడియా తయారు చేస్తుంది. అలాంటి ఇన్విడియాకి వీడు, లైక్ ఈ డీప్ డెస్క్ వాడు ఒక్క రోజులో 17% స్టేక్స్ని పడేసాడు. లైక్ 100%లో ఉంటుంది, నీళ్ళు 17% పడిపోయింది కిందికి. 17% అంటే ఎంత ఉండుండొచ్చు అని మీరు అడగచ్చు. $1,600 బిలియన్ లాస్ అయితే వచ్చింది. 6 మిలియన్ యూజ్ చేసి వీడు ఏఐని క్రియేట్ చేసి 600 బిలియన్ లాస్ తెప్పించాడు ఒక ఇన్విడియా అనే కంపెనీకి. లైక్ ఇట్స్ వెరీ క్రేజీ అనమాట. ఇన్విడియా ఒకటే కాదు, మైక్రోసాఫ్ట్కి 2.5% స్టేక్స్ పడిపోయినాయి, గూగుల్కి 4% స్టేక్స్ పడిపోయినాయి, మన ఫేస్బుక్ మెటాకి 4% స్టేక్స్ పడిపోయినాయి. సో దీనివల్ల చాలా డిస్రప్షన్ అయితే వచ్చిందనమాట మార్కెట్లో, అది కూడా ఒక్క రోజులో. ఈ ఇన్ఫర్మేషన్, ఈ నెంబర్స్ అన్నీ ఇంటర్నెట్ నుంచే నా ఓన్గా నేను రీసెర్చ్ చేసి సంపాదించినవి. సో దీంట్లో కొన్ని తప్పు ఉండొచ్చు, కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కానీ యాక్యురేట్గా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఏంటిడు ఇంతలా వాగేస్తున్నాడని మీరు అనుకుని ఉండొచ్చు. అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కరెంట్లో చెప్పాలి కదా, ఇప్పటికీ ఆల్రెడీ 1 డే లేట్ అయిపోయింది వీడియో, అందుకే ఫాస్ట్గా చెప్తున్నాను. మెయిన్గా మనకు సంబంధించిన ఫుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి డిస్రప్షన్ అయితే రాబోతుంది ఏఐ వల్ల. మీరు ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని చూసి ఉండొచ్చు. మ్యాక్సిమం, అంటే ఇండియాలో కాదు, కొన్ని దేశాల్లో రెస్టారెంట్స్లో సర్వర్స్ బదులు రోబోట్ని వాడుతున్నారు. సో వాటికి ఒక రోబోట్ ఉంటుంది, వీల్స్ ఉంటాయి, ట్రే ఉంటుంది. సో షెఫ్ ఫుడ్ దాని మీద పెట్టగానే ఆ ఫుడ్ బట్టి రికగ్నైజ్ చేసుకొని ఏ టేబుల్ నెంబర్ దగ్గరికి తీసుకెళ్లాలని ఆ రోబోటే తీసుకెళ్తుంది. సో
అక్కడ ఒక హ్యూమన్ జాబ్ పోయినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా నీట్గా చెప్పాలంటే, నేను రీసెంట్గా చూసిన ఒక వీడియోలో, ఆ వీడియో సోర్స్ అయితే నా దగ్గర లేదు, బట్ నేను చూసిన వీడియోలో సింగిల్ పర్సన్ ఒక బర్గర్ షాప్ని నడుపుతున్నాడు. సో వాడు అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఏమి అమ్మట్లేదు, జస్ట్ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముతున్నాడు. అది కూడా ఒక్కడే ఎలా మేనేజ్ చేస్తున్నాడో మీరు అడగచ్చు. వాడి దగ్గర ఒక పెద్ద ఓవెన్ ఉంటుంది, దట్ టు ఏఏ పవర్డ్. వాడి దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ ఫైర్ ఉంటుంది, దట్ టు ఏఏ పవర్డ్. ఎలాగా వాడతాడు? సో మనం బర్గర్లో పెట్టుకునే ప్యాటీస్ అన్నీ ఆ ఓవెన్లో ఉంటాయి. అది కూడా ఐడియల్ టెంపరేచర్, అంటే ఆ ప్యాటీస్ అన్నీ వేడిగా ఉండాలి, అలాగే మాడిపోయేలా కూడా ఉండకూడదు. ఆ టెంపరేచర్లో ఉండేలా ఏ చూసుకుంటుంది. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైయర్కి వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్ దాంట్లో వేయగానే వాటి కలర్ బట్టి రికగ్నైజ్ చేసి ఏ టైంకి ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆయిల్ నుంచి బయటకు లేపాలన్నది ఏ డిసైడ్ చేసింది. సో అలా ఏం యూజ్ చేసుకొని ఒక్కడే నడిపేస్తున్నాడు. మేబీ ఫ్యూచర్లో అక్కడ కూడా అక్కర్లేదేమో, నువ్వు ఎక్కడ ఉండి మనం కంప్యూటర్ ద్వారానే నడిపించవచ్చేమో. దెర్ ఆర్ పాసిబిలిటీస్, సో మెనీ 100 వేస్ ఆఫ్ పాసిబిలిటీస్ అన్నమాట. అంత డిస్రప్టివ్ అయితే తెచ్చింది ఏఐ, అది కూడా ఒక్క రోజులో. అండ్ ఈ డీప్సీక్ ఏఐ మనకి లాంచ్ అయ్యి నియర్లీ 1.5 డే, నేను ఈ వీడియో చేసేసరికి 1.5 డే అయితే అవుతుంది. కానీ మనకి ఇప్పటివరకు లాగిన్ అవ్వడానికి లేదనమాట. నేను లాగిన్ అయ్యి మీకు ఏమన్నా లైక్ ప్రాంప్ట్స్ యూస్ చేసి ఏమన్నా చేసి చూపిందాం అనుకున్నాను, బట్ లాగిన్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, సడన్గా పెరిగిపోయింది కదా ఒక ఐటమ్ అనేది, ఏదైనా సడన్గా పెరిగిపోయినప్పుడు దాని వెనక చాలా మంది అన్నది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని వెనకే చూడండి, డ్యూ టు లార్జ్ స్కేల్ ఆఫ్ మెలీషియస్ అటాక్స్ ఆన్ డీప్సీక్ సర్వర్స్ రిజిస్ట్రేషన్ మే బి బిజీ. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేసి మలేషియస్ వైరస్ని ఇంజెక్ట్ చేయడానికి చూస్తున్నారు, అది కూడా డీప్సీక్ సర్వర్స్లో. సో ఈ డీప్సీక్ వాడు ప్రస్తుతానికి లాగిన్ అయితే అలౌ చేస్తున్నాడు, కానీ సైన్అప్ని అయితే అలౌ చేయట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్లీజ్ వెయిట్ అండ్ ట్రై అగైన్ అని చెప్తున్నాడు. రిజిస్టర్డ్ యూజర్స్ కెన్ లాగిన్ నార్మల్లీ. ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు నార్మల్గా లాగిన్ అవ్వచ్చు, కానీ కొత్త రిజిస్టర్స్ ఏంటి, ఒక్క డేలో మన గూగుల్ సెర్చ్లో ఫస్ట్ వచ్చేసింది డీప్సీక్ ఏఐ. గూగుల్ సెర్చ్లో వరల్డ్ వైడ్ ఫస్ట్ రావడం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో అంతమంది ఒకేసారి ఎప్పుడైతే రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో వీడు అంతమందిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సో ప్రస్తుతానికైతే నేను చాలాసార్లు ట్రై చేశాను రిజిస్టర్ అవ్వడానికి, బట్ అవ్వలే. సో ఎప్పుడైతే ఇది రిజిస్టర్ అవుతుందో కంపల్సరీ నేను దాని మీద ఒకసారి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట. మీ థాట్స్ ఈ ఏఐ మీద ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేసేయండి. అండ్ ఫుడ్ వీడియోతో త్వరలో కలుసుకుందాం. అప్పటి వరకు అవును, నా లేటెస్ట్ వీడియో చూడాలంటే ఇక్కడ ఉంటుంది చూసేయండి. అండ్ నా మనాలి వ్లాగ్స్ చూడాలంటే ఇటువైపు ఉంటాయి చూసేయండి. అటో ఇటో ఎక్కడో చోట ఉంటాయి, కంపల్సరీ చూసేయండి. టాటా.